మనం చూసుకోవచ్చు 9 ప్లాట్ఫామ్స్ కలిపి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా వన్ సైడ్ అనేవి మెట్లు అండ్ అనదర్ సైడ్ ఎస్కలేటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట ఎస్కలేటర్లు ఉంటాయి అండ్ ఈ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఎస్కలేటర్లకి ఒక ప్రత్యేకత ఉంది. మరి వాటి ప్రత్యేకత ఏంటి, ఎలా నిర్మించారు అనే విషయాల్ని మనం మాట్లాడుకుందాం. అండ్ మనతో పాటు ఉన్నారు సోషల్ ఎనలిస్ట్ అయినటువంటి బాలకృష్ణ గారు. వారిని అడిగి ఈ ఎస్కలేటర్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, ఈ ఎస్కలేటర్ ఎలా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ దీంట్లో స్పెషల్ ఏంటి? సార్ వాట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఇక్కడ వస్తారు? ఇప్పుడు వేరే మనం మెట్రోలో చూసినప్పుడు ఏముంటుంది, ఈ ఎస్కలేటర్కి రెండు వైపులా ఓపెన్గా ఉంటుంది. ఇట్లా మీరు చూడొచ్చు, కేవలం రైలింగ్ మాత్రం పట్టుకొని మనం వస్తాం. ఈ సైడ్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే మీరు ఏమంటే దెర్ ఇస్ ఎ గ్లాస్ ఫ్రమ్ బోత్ సైడ్ రెండు వైపులా గ్లాస్ ఉంటుంది. ప్రతి ఎస్కలేటర్కి మీరు అలా చూడొచ్చు. మొత్తం మనకున్న 5 ఎస్కలేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, ఎందుకంటే హ్యూజ్ ఉంటుంది. ఇది ఎవరైనా పట్టుదప్పి పడిపోవడం కానీ అటు ఇటు తొంగి చూడటం లాంటి జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మాస్ ఇక్కడ ఫాలోయింగ్ వస్తుంది. రైల్వే స్టేషన్ అనేటప్పటికి ఏంటంటే మాస్ పీపుల్స్ ఎక్కువ వస్తారు. వేరే మెట్రోలో కొద్దిగా సివిలైజ్డ్గా ఉన్న వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనం వీఆర్ నాట్ బైఫర్గెటింగ్ సివిలైజ్డ్ ఎవరు అన్సివిలైజ్డ్ అని. బట్ వాళ్ళకి అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఒక స్పెసిఫికేషన్ మనం చూడొచ్చు. అండ్ వేరే మీరు చూస్తే లైక్ ఫుట్ ఓవర్ కూడా మీరు చూడొచ్చు. పాత రైల్వే స్టేషన్స్ మనం ఏదైతే చూస్తామో సికింద్రాబాద్ కావచ్చు, వేరే కాచిగూడ అండ్ నాంపల్లిలో మీరు చూస్తే చాలా చిన్నగా ఉంటాయి, 15 to 20 feet లోపే ఉంటాయి. బట్ ఇక్కడ ఫుట్ ఓవర్ మీరు చూస్తే ఏమవుతుందంటే దాదాపుగా 25 feet వెడల్పు ఉంటుంది. సో దట్ ఈస్ అ మేజర్ స్పెసిఫికేషన్. ఈ ఫుట్ ఓవర్ మొత్తం చూస్తే 25 అబౌవ్ ఉంటుంది. ఇంత హ్యూజ్ ఎక్కడ ఉంటుంది, మీరు వెళ్ళి చూస్తే కూడా అదే వస్తుంది. ఈవెన్ మెట్రోలో కూడా అది కనిపించదు. ఇక్కడ కూడా చూడండి సేమ్, ఇది ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇది కూడా ప్యాసింజర్స్ ఎక్కేదానికి కూడా ఎంతమంది క్రౌడ్ ఎంత వచ్చినా కూడా ఇట్ కెన్ బేర్. క్రౌడ్ ఎంతైనా రావచ్చు. ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, ఒక సామాన్యుడు వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కడం కానీ అక్కడికి వెళ్ళి చూడలేరు కాబట్టి సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఇవాళ మనం చూస్తే మన ఇండియాలో చిన్న స్టేట్స్లో లేదా గోవా లాంటి చోట్ల ఎయిర్పోర్ట్ ఈ స్థాయిలో కూడా లేదు. సో ఒక ఎయిర్పోర్ట్ని మోడల్గా తీసుకొని రైల్వే స్టేషన్ డెవలప్ చేయడం అనేది ఫస్ట్ మనం రైల్వే శాఖ వాళ్ళని అభినందించాలి. దాదాపు 450 కోట్లకు పైగా దీన్ని ఖర్చు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 9 ప్లాట్ఫామ్స్ మనం చూడవచ్చు. 9 ప్లాట్ఫామ్స్ కూడా కనెక్ట్ చేస్తూ ఎస్కలేటర్స్ ఉన్నాయి, ప్లస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. దాదాపు 25 వెడల్పున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మనం చూడొచ్చు. ఈవెన్ మనం ఎగ్జిస్టింగ్ సికింద్రాబాద్, అంత క్రౌడ్ ఉన్న సికింద్రాబాద్ కావచ్చు ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. వేరే కాచిగూడ, అదర్ స్టేషన్స్ లైక్ నాంపల్లిలో కానీ మనం ఇది చూడలేము. ఈస్ట్ వైపు ఉన్న ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇంత అత్యాధునిక హంగులతో తయారు చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ ని విజిట్ చేయడానికి మనతో పాటు పీర్జాదిగూడ కార్పొరేటర్ అయినటువంటి యుగంధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం. సార్, మీ మాటల్లో ఈ రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకత గురించి. ఇప్పుడు మనకు గతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండమ్మా, అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి ప్రజలకు అందరికీ ఇబ్బంది అవుతుండే. హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయేది ఒక్కొక్క రైలు వచ్చి దిగంగానే. మరి ఇక్కడ విశాలంగా 9 ప్లాట్ఫామ్లతోటి భారీ ఎత్తున మంచి ఫెసిలిటీ తోటి మరి ఇప్పుడు హైదరాబాద్కు దగ్గరలోనే చర్లపల్లిలో కట్టడం ప్రజలకంతా ఇబ్బంది లేకుండా పోతుంది. ట్రాన్స్పోర్ట్కైనా అక్కడి నుంచి దూరంకి వెళ్ళి వచ్చే వాళ్ళకైనా సిటీలో జామ్ కాకుండా లోకల్ ట్రైన్లు ఇక్కడ వచ్చి మళ్ళీ బయట నుంచి వచ్చే ఎక్స్ప్రెస్లన్నీ ఇక్కడనే ఆల్ట్ ఇచ్చి పెద్దగా పార్కింగ్ ఇచ్చి విశాలంగా ఇంచుమించు 400 నుంచి 500 కోట్లతోటి మరియు మన సెంట్రల్ గవర్నమెంటు దీనికి కేటాయించి మరి భారీ ఎత్తున వర్కులు కూడా దాదాపు కంప్లీట్ అయినట్టున్నాయి. మరి 1-2 monthsలో మన ప్రధానమంత్రి గారి చేతుల మీద ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా కూడా చేస్తున్నారు.